హాయ్ అండి. మీరెప్పుడైనా అమ్మ చేతి కమ్మనైన ఈ ఉల్లికారాన్ని రుచి చూసారా? చూసుంటే మాత్రం అన్నం మొత్తం ఈ ఉల్లికారంతోనే తినేస్తారండి. అంత బావుంటుంది. చేయడం చాలా సింపుల్ అండి. 2 ఉల్లిపాయలతో 5 నిమిషాల్లో అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. ఇది అన్నంలోకే కాదండి, చపాతీల్లోకి కానీ లేదా మెత్తగా వేసుకుంటాం కదా దోసలు, ఆ దోసల్లోకి కూడా భలే రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఉల్లికారం చేసుకొని వేడి వేడి అన్నంలో కమ్మగా తినేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ కొద్దిగా అంటే కొద్దిగా వేడైన తర్వాత చిటికెడు మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని దోరగా వేపుకుందాం. ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 20 ఎండుమిర్చి. ఇవనేది ఎక్కువ కారం ఉండదండి, అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. 10 గ్రాముల చింతపండు. ఇప్పుడు వీటిని కూడా వేపుకుందాం. మనం ఈ రెసిపీ అంతా కూడా స్టవ్ని ఇలా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేదంటే మనకి మాడిపోతాయి దినుసులు. మిరపకాయలను కూడా ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 200 గ్రాముల ఉల్లిపాయల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇలా ఒక గుప్పెడు ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 సార్లు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుందామండి. మనకి ఇది మెదగాల్సిన అవసరం లేదు, జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ రెసిపీ మనకి మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనకి అందరింట్లో రోల్ అనేది ఉండదు కాబట్టి, అంత టైం కూడా ఎవరికి లేదు కాబట్టి నేను ఇక్కడ ఇలా మిక్సీలో వేసి చూపిస్తున్నాను. కానీ ఇది మాత్రం రోలు కనుక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీరు రోట్లో దంచి చూడండి, దీని రుచి అప్పుడు అర్థమైంది మీకు. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే మనం మిగిల్చిన ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి, ఆల్రెడీ కళాయిలో కొంచెం ఉంది కదా మనం మిరపకాయలు వేపింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, చిటికెడు ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కారం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేపుకుందాం. మనం ఇలా వేపడం వలన ఆ ఉల్లిపాయ పచ్చి వాసన అనేది పోతుందండి. ఈ ఆయిల్లో ఆ ఉల్లికారం మగ్గి తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. ఈ ఉల్లికారం రైస్లోకే కాదండి, మెత్తటి దోశల్లోకి కానీ చపాతీల్లోకి కానీ భలే ఉంటుందండి. 2 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా, మన ఉల్లిపాయ కారం అయితే నోరూరిపోతుందండి. రండి, వేడి వేడి అన్నంలో కమ్మగా ఈ ఉల్లికారం వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం. చూశారు కదండి, ఉల్లికారం చేయడం ఎంత సింపులో. మేమైతే దీన్ని ఉల్లికారం అనే అంటాము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, అసలు అలా వేడి వేడి అన్నంలో ఈ కారం కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరి లేట్ ఎందుకండి, మీరు కూడా వెళ్ళి వెంటనే ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ఉల్లికారాన్ని చేసేయండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.